హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మహేందర్ పటేల్ న్యూమరాలజీ. నేను మీ సిహెచ్ మహేందర్ పటేల్. ఫిబ్రవరి మంత్లో పెళ్ళిళ్ళు జరిగినాయి, చాలా పెళ్ళిళ్ళు చేశారు. ఫిబ్రవరి మంత్ అంతా పెళ్లి జరిగింది. కానీ సంఖ్యాశాస్త్ర ప్రకారం ఆ నెలల ఒకటో రెండో ముహూర్తాలే చాలా బాగున్నాయి, మిగతా అంతా కష్టాలతో కూడి ఉన్నదని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. కానీ ఓకే, ఏ శాస్త్రంకి వెళ్తుందో కానీ ఎవరికి ఎలా జరుగుతుందో కానీ ముందు ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఇవాళ నేను స్పెషల్గా మీ గురించి చాలామంది అడిగినప్పుడు ఫిబ్రవరి మంత్లో పెళ్లి జరిగితే ఏం జరుగుతుంది, ఒక్కొక్క డేట్‌కి అంటే 9 రోజులు చెప్తే సరిపోతది, 1-9 వరకు. దాని తర్వాత మీకంతా 30 వరకు అర్థమైపోతది. ఎందుకంటే అన్నీ సమానమే. 1-9 వరకు చెప్తేనే టోటల్ 30 రోజుల గురించి అర్థమైతది. ఎందుకంటే 9 రోజుల ముహూర్తం చెప్తేనే 30 రోజుల ముహూర్తం గురించి అర్థమైపోతది. ఫిబ్రవరి మంత్‌లో ముహూర్తాలు ఎలా ఉన్నదో చూస్తాం. ఎంతో కష్టపడతారండి. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి పెళ్లి చేసుకోవడానికి 2 ఫ్యామిలీ చాలా కష్టపడతది. కానీ ముహూర్తం ముందు, పెళ్లి గాకముందు అన్నీ బాగానే ఉంటాయండి. వాళ్ళు వీళ్ళకి మంచిగా నచ్చుతారు, వీళ్ళు వాళ్ళకి మంచిగా అనిపిస్తారు. కానీ పెళ్లి అయిపోయినంక కొన్ని రోజుల తర్వాత గొడవలు కొంతమందిలో మొదలై, కొంతమంది విడాకులు దాకా పోతారు. వాళ్ళే మనుషులండి. పెళ్లి గాకముందు ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా పిలిచారు. దాని తర్వాత వాళ్ళు ఒకళ్ళకొకళ్ళకు రాక్షసులాగా కనబడి యుద్ధం చేసుకున్న దాకా, కొట్టుకున్న దాకా కూడా వస్తాయండి. ఎందుకు? పెళ్లి కాకముందు వాళ్ళే ఉన్నారు, పెళ్లి అయిపోయినాక కూడా వాళ్ళే ఉన్నారు. అంత మార్పు ఎందుకొచ్చిందండి? కారణం ముహూర్తం బలం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టార్ హీరోల గురించి చెప్తాను నేను. సమంత గారును, నాగ చైతన్య గారు చాలా ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అయిపోయే ముందు బిఫోర్ వాళ్ళు చాలా ఒకరికొకరు ఇష్టపడేటోళ్ళు. కానీ మ్యారేజ్ అయిపోయినాక 3 ఇయర్స్ తర్వాతనే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. కారణం ఏంటిది? ఆ ఇద్దరే గదా! ఇంతకుముందు గూడా వాళ్ళే ఉండే. ఇంత బిఫోర్ వాళ్ళే, ఆఫ్టర్ వాళ్ళే. జరిగిన ఏంటిదంటే అక్కడ పెట్టిన పెళ్లి ముహూర్తం గురించే మెయిన్. పెళ్లి ముహూర్తం అంటే ఏంటిది? ఒక వ్యక్తి పుట్టినప్పుడు సింగిల్‌గా పుడతారు. మ్యారేజ్ తర్వాత ఇద్దరు కలిసి పుట్టినట్టు దాన్ని పెళ్లి ముహూర్తం అంటారు. ఎందుకంటే ఒక కొత్త జీవితం స్టార్ట్ చేయాలనడం వల్ల ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసి ఆ జీవితం స్టార్ట్ చేసేదానికి పెట్టిన ముహూర్తమే అక్కడ వాళ్ళిద్దరు పుట్టినంత సమానం. మంచి డేట్‌లో ముహూర్తం పెడితే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా సాగుతా ఉంటది. అదే ముహూర్తం బాగలేదనుకోండి, వాళ్ళ లైఫ్‌లో చాలా కష్టాలొస్తా ఉంటది. యాక్చువల్లీ పెళ్లి ముహూర్తాలు సంవత్సరాలకి 60 రోజులే ఉంటది. 1 ఇయర్‌ల 60 డేస్. మిగతా ఒక 40 డేస్ అన్నది నెలలో 2, ఆ నెలలో 2, ఆ మంత్‌లో 2, ఆ మంత్‌లో 2 ఉంటాయి. ఈ 60 డేస్‌లో పెళ్లి చేసుకుంటే మాత్రం కంపల్సరీ ఎవలకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఆ 30 రోజులు స్టార్టింగ్‌లో ఇయర్‌లో ఫస్ట్‌లో వస్తది. ఆ 30 రోజులు స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో ఇయర్‌లో వస్తది. ఈ 60 డేస్‌లో మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి ముహూర్తాలు చూసే అవసరం లేదు. ఎప్పుడు అయ్యగారు పెట్టినా మీరు ఆ పెళ్లి చేసుకుంటే మాత్రం మీకు దానిలో ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. దాన్నే సూపర్ కోడ్ అంటారు. సూపర్ కోడ్ అంటే ఏంటంటే 1 మంత్ బిఫోర్ వస్తది. జనవరి, ఫిబ్రవరి టైమ్‌ల. 1 మంత్ ఆఫ్టర్ వస్తది. ఎండింగ్‌ల డిసెంబర్, నవంబర్ టైమ్‌ల. ఈ 2 నెలల్లో మీరెప్పుడన్నా చేసుకుంటే మాత్రం మీకెలాంటి ముహూర్తాల గురించి కూడా అవసరం లేదు. ఎల్లకాలం, జీవితకాలం అంతా కలిసి ఉంటారు హస్బెండ్, వైఫ్. వేరే కష్టాలు రావచ్చు. కానీ వీళ్ళ జీవితంలో విడిపోరు అలాంటి నెలల్లో పెళ్లి చేసుకుంటే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతాం ఫిబ్రవరి మంత్‌లో పెళ్లి జరిగినోళ్ళ గురించి. ఆ జంటలకు ఎలా ఉంటది? ఎన్ని రోజులు బాగున్నాయి ముహూర్తాలు? ఏ రోజు బాగాలేదు? దాని విషయంలో మనం చర్చ చేస్తాం. ఓకే అండి. ఫస్ట్ తేదీలో మనం ఫస్ట్ తారీఖులో ఇయాల ఫిబ్రవరి మంత్‌ల ఒకటో తేదీ. ఒకటో తేదీల ఏదన్నా ఒకటో తారీఖుల పుట్టిన పిల్లలు, రెండో తేదీలో పుట్టిన పిల్లలకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఈ డేట్‌లో మ్యారేజ్ చేసుకుంటే. కానీ మిగతా ఎవలన్నా కానియండి, దాన్ని కొంతమందికి చిన్నగా పంచాయతీ ముహూర్తం అంటాం. కొంతమందికి పెద్దగా పంచాయతీ ముహూర్తం అంటాం. కానీ ఒక పంచాయతీ అయిపోయినాక వాళ్ళ జీవితం సెట్ అయిపోతే ఓకే. లేకపోతే కొంతమందికి జీవితకాలం అంతా గొడవలు చిటికి పాటికి గొడవలు నడుస్తా ఉంటాయి. అంత పెద్ద డిఫాల్ట్ ఏం లేదు. అది కొద్దిగా పెళ్ళాం, మొగుడు మధ్యలో కొద్దిగా గొడవలు నడుస్తా ఉంటాయి. దాంట్లో పెద్ద ఇబ్బంది విషయం ఏం లేదు. కొంతమందికి చిన్నతోనే అయిపోతే పర్లేదు. కానీ మీ మీద దీన్ని పంచాయతీ ముహూర్తమే అంటాం. పెద్దల పోకపోతే పర్వాలేదు. దీన్ని పంచాయతీ ముహూర్తం. అదే రెండో తేదీలో. ఇది అంత మంచి ముహూర్తం గాదు. ఇది రెండో తేదీలో పుట్టిన దానికి ఇది కొద్దిగా ఎక్కువ పంచాయతీ చేపిస్తది. కొద్దిగా ఎక్కువ గొడవ చేపిస్తది.
కొంతమందికి గొడవలు కాకపోయినా పర్వాలేదు, కానీ కొంతమందికి ఏం చేస్తుందంటే అబ్బాయికి డెవలప్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇదంత మంచి ముహూర్తం కాదు. 2వ తారీఖుకి ఇది గొడవలు చేపియచ్చు, ప్లస్ కొంతమందికి విడాకుల దాకా కూడా తీసుకుపోవచ్చు. ఇదంతా మంచి ముహూర్తం అయితే కాదు ఈ 2వ తారీఖులో పెళ్లి చేసుకున్నది. ఎందుకంటే కొంతమంది దానిలో అసలు డెవలప్మెంట్ కాలేరు, అంటే వాళ్ళది డెవలప్మెంట్ అన్నది ఆగిపోతుంది. దాని గురించి ఇది 2వ తారీఖు అంత మంచిది కాదు. దీన్ని కూడా పంచాయతీ ముహూర్తం అంటారు. 3వ తేదీ ఇది ప్రేమ ఎక్కువ ఉంటుంది. గొడవ సంవత్సరంలో ఒకసారి అవుతుంది, కానీ చాలా పెద్ద గొడవ అవుతుంది. మళ్ళీ కలిసే ఉంటారు. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే ఎప్పుడో ఒక్కసారి మనిషికి గొడవ కంపల్సరీ అవుతుంది. కొంతమంది అనుమానం పడి అయినా గొడవ చేసుకుంటారు. మిగతా అంతా ఓకే అండి. అంత పెద్ద విడిపోయే ముహూర్తం అయితే పెద్ద ఇదేం కాదు. ఇది కూడా ఒక మంచి ముహూర్తం, పర్వాలేదండి. చిటికి పాటకి దీనికి కూడా గొడవ అవుతుంది. 4వ తేదీ. ఈ 4వ తేదీగా పెళ్లి చేసుకున్నది చాలా డేంజర్ ముహూర్తం అండి. ఇది మనిషిని ఎక్కడి దాకానో తీసుకుపోతుంది. కొంతమందికి చైల్డ్ బర్త్ ప్రాబ్లమ్ అవుతుంది. కొంతమంది జీరో డెవలప్మెంట్ అయిపోతారు. చాలా లక్షల కోట్లు సంపాదించినోడు కూడా జీరోగా చెప్తాడు. లేదా కొంతమందికి ఇది డైవర్స్ ముహూర్తం కూడా అంటారు. కొంతమందికి గొడవలై డైవర్స్ కూడా కావచ్చు. ఇది 4వ తారీఖు పెళ్లి చేసింది అంత కొంత మంచిది కాదు. ఈ టైంలో పెళ్లి చేసుకుంటే మాత్రం ఇది రాంగ్ ముహూర్తం అండి. 5వ తేదీలో అసలు పెళ్లి చేసుకోవద్దు. 5వ తారీఖు ఎంత మంచి ముహూర్తం ఉన్నా సంఖ్యాశాస్త్రం ప్రకారం అసలు పెళ్లి ఒప్పుకోదు. 5వ తారీఖు. 5వ తారీఖు అనేది చాలా డేంజర్ ముహూర్తం. ఇది కూడా సేమ్ టు సేమ్ ప్రాబ్లం తీసుకొస్తుంది. కొంతమందికి చైల్డ్ బర్త్‌కి ప్రాబ్లమ్ అయితది. పిల్లలు పుట్టకపోవచ్చు. కొంతమందికి విడాకులు తీసుకొస్తది. కొంతమందికి గొడవలు తీసుకొస్తది. కొంతమందికి నాన్ డెవలప్‌మెంట్ అయిపోతది లైఫ్‌ల. కొంతమందికి ఏమైతదంటే ఇలాంటి పెళ్లి చేసుకుంటే మామకో, ఎవలకో ఉదంత గండం లాంటి ప్రాబ్లమ్ తీసుకొస్తది. అంటే 5వ తేదీలో పెళ్లి చేసుకున్నడం అస్సలు మంచిది కాదు. 5 సంఖ్యాశాస్త్ర ప్రకారం అది. ఇదండి 5 తారీఖు వరకు చెప్పండి. ఇప్పుడు 6వ తారీఖు అండి. 6వ తేదీగా 16 6వ తారీఖు పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా కూడా ఇది చాలా మోసం చేస్తదండి ఈ ముహూర్తం. చాలా స్టార్టింగ్‌లో చాలా మంచిగా తీసుకున్న 5, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చాలా బాగుంటారు. దాని తర్వాత ఏదో ఒక ప్లేస్ కొంటాం, ఏదో ఇల్లు కొంటాం. మనిషిని టోటల్ అప్పులుగా మార్చేసేసి, ఫుల్ టెన్షన్‌గా ఇచ్చేసేసి, అప్పుల ముహూర్తం అని చెప్తాం దీన్నండి. 6వ తేదీలో పెళ్లి చేసుకున్నాం. ఏ అబ్బాయి పెళ్లి చేసుకుంటారో అది అప్పులు కంపల్సరీ అయితాయి ఆయనకు. ఒక 5 ఇయర్స్ తర్వాతనో, 10 ఇయర్స్ తర్వాత కంపల్సరీ అప్పులైతాయి. స్టార్టింగ్‌లో చాలా మంచిగా అనిపిస్తది లైఫ్‌ని. కానీ దాని తర్వాత అంతా డౌన్ అయిపోతది. పోయి ఇట్లా పూర్తిగా డౌన్ అయిపోతది. చాలా అప్పులైతాయండి ఈ 6వ తారీఖు పెళ్లి చేసుకున్న వ్యక్తులు. 7వ తారీఖు పెళ్లి చేసుకున్నది ఇది గూడా చాలా డేంజర్ ముహూర్తం అండి. 7 తారీఖు పెళ్లి చేసుకున్న ఎవలన్నా గూడా అండి. ఎందుకంటే 7 తారీఖు పెళ్లి చేసుకుంటే మాత్రం కంపల్సరీ జీవితకాలం అంతా ఏడుచుకుంటానే కూర్చోవాలి. ఎందుకంటే ఈ ముహూర్తం కూడా చాలా మంచిది గాదు. దీనిలో 8వ నంబర్ గూడా వస్తది. ఇది శనియుని కేతుకి సంబంధించింది మాత్రం. ఇది కంపల్సరీ ఇద్దరి మధ్యలో గొడవ తీసుకొచ్చేసి చాలా ప్రాబ్లమాటిక్ నిలబెట్టేసేసి చాలా గొడవలయ్యి కొంతమంది విడాకులు దాకా పోతారు. కొంతమంది పిల్లలు పుట్టకుండా పోతారు. కొంతమందికి నాన్ డెవలప్ అసలు డెవలప్‌మెంట్ ఉండదు. ఇట్లాంటి పెళ్లి చేసుకుంటే. ఇలాంటి దేంట్లో పెళ్లి చేసుకుంటే అస్సలు డెవలప్‌మెంట్ అన్నది ఉండదండి. ఇది కూడా రాంగ్ ముహూర్తం అండి. ఇది కూడా పెళ్ళికి పనిచేసే డేట్ అదండి. ఈ డేట్‌లో పెళ్లి చేసుకుంటూ కూడా గొడవలు, చికాకులు స్టార్టింగ్‌తోనే అయిపోతది. పెళ్లి కాకముందే ఒక రోజు ముందు, 2 రోజుల ముందు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చాలా వాద్ విధానం అయితది. ఇసుంటి దానికి ఇలాంటి డేట్‌లో పెళ్లి చేసుకుంటే చాలా గొడవలయితాయండి. ఇదంతా ఒక మంచి ముహూర్తం కాదు. 8 తేదీ కూడా చాలా నెగెటివ్ ముహూర్తం అండి. ఫిబ్రవరి నెలలో ఎవరు పెళ్లి చేసుకున్నారు? 9 తారీఖు. ఈ 9 తేదీలో పెళ్లి చేసుకున్న ఎవలన్నా గూడా గానీ, ఇది పర్వాలేదండి. ఇది చాలా మంచి ముహూర్తమే అంటాం దీనిల. దీనిలో మాత్రం అప్పుడప్పుడు కొద్దిగంత ఆ మాత్రమనే ఉంటది గానీ, ప్రేమ గూడా బాగుంటది. ఇది ఒక మంచి ముహూర్తం.
అంటే మాక్సిమం ఫిబ్రవరి నెలలో మీకు 1 to 9 వరకు చెప్పాను. 9 తర్వాత మీరు 10 అన్నా కూడా మళ్ళీ 1ని చూసుకోవాలి. 11 అన్నా కూడా మళ్ళీ మీరు 2ని చూసుకోవాలి. 12 అన్నా కూడా మీరు 3ని చూసుకోవాలి. 13 అన్నా మళ్ళీ మీరు 4ని చూసుకోవాలి. దాని తర్వాత 18 వస్తుందండి. ఇది 16 ఆల్రెడీ డేంజరే. దాని తర్వాత 18 తేదీ కూడా కొద్దిగా ఘర్షణ అయితా ఉంటది ఇక్కడ. ఈ కొద్దిగా ఘర్షణం డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ డేట్ అంటారు 18 తారీఖు. 16 తారీఖు ఆల్రెడీ ఇది డేంజర్ మ్యారేజ్ డేట్ అంటాం మేము. ఇది అకులపాలు మ్యారేజ్ డేట్ అంటారు. కొంతమంది ఘర్షణ అయితే కొంతమంది డైవర్స్ కూడా తీసుకుంటారు. 16 and 18 అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం సంఖ్యాశాస్త్ర ప్రకారము 9 తేదీల, 18 తేదీల, 27 తేదీల ఈ 3 డేట్లే బాగున్నాయని సంఖ్యాశాస్త్రం అన్నది చెప్తాను మ్యారేజ్ డేట్ల. మిగతా అన్నిటికీ చిన్న పంచాయతీ, పెద్ద పంచాయతీ, గొడవలు, డైవర్స్ నంబర్సే ఎక్కువ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు అన్నది అంత మంచిగా లేవండి. పెళ్లి చేసుకుంటే అబ్బాయిలకి చాలా కష్టాలు ఎక్కువ ఉంటాయండి. వాళ్ళకు చాలా హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళకి అప్పుల పాలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫిబ్రవరి నెలలో డైవర్స్ డేట్లు ఎక్కువ, గొడవలు మ్యారేజ్ డేట్లు ఎక్కువ. అన్ని రకాలుగా చూస్తే మాత్రం ఒక 3 రోజుల కన్నా ఎక్కువ మంచి ముహూర్తాలు లేవండి ఫిబ్రవరి నెలలో. ఇదండి ఫిబ్రవరి మంత్లో నేను చెప్పిందా మీకు యాజ్ ఎ సంఖ్యాశాస్త్ర ప్రకారం గురించి నేను చెప్పాను. వేరే ఏ శాస్త్రం గురించి చెప్పలేదండి. నా సంఖ్యాశాస్త్ర ప్రకారం, నా విద్య నాకు చెప్పిన నాలెడ్జ్ ప్రకారం ఇలా మ్యారేజ్ చేసుకుంటే ఇన్ని కష్టాలు వస్తుందని నేను చెప్పాను. అంటే నేను చెప్పేది ఏంటంటే మంచి కష్టాలు అన్నది స్వయంగానే కోరుకుంటాను. ఇలాంటి మ్యారేజ్ డేట్స్ చేసుకొని వాళ్ళే స్వయంగా కష్టాల పాలయ్యి అంటే భస్మాసురు అంటాం కదా, మన తల మీద మనమే చేయి పెట్టుకుంటామని. ఇలాంటి మ్యారేజ్ డేట్స్ మీద మనం మ్యారేజ్ డేట్ చేసుకున్నాక మనమే కష్టాలు అన్నది కొనుక్కుంటున్నాం ఎంతో ఖర్చు చేసి. అందరితో రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాను అండి. పైసలు పోతే పోయినా కానీ వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్, అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు, ఎల్లకాలం వాళ్ళు కలిసి ఉంటే చాలు అని నా ప్రయత్నం కూడా అదే అండి. అందుకనే మీరు ఇంకా ముహూర్తాలు పెట్టినప్పుడు కంపల్సరీ సంఖ్యాశాస్త్రాన్ని కూడా సంప్రదించినాకనే మీరన్నది ముహూర్తాలు అన్నది పెట్టండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యం అన్నది బాగుంటాయండి. ఇదండి ఇయాల నేను మీకు ఫిబ్రవరి గురించి చెప్పాను. మళ్ళొచ్చే నెక్స్ట్ మంత్‌లో మీకు మార్చ్ గురించి కూడా చెప్తాను. ఓకే అండి. నమస్తే అండి. థాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.